Hi పిల్లలు, good morning. Good morning, teacher. How are you all? Fine, teacher. Okay. నేను మీకు గిఫ్ట్స్ తెచ్చాను. ఓకే, తీసుకో. నేను ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చాను తెలుసా మీకు? మీకు గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తారు? ఎవరికైనా వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? కరెక్ట్, బర్త్డే కదా. అయితే నేను ఇప్పుడు ఒక తమాషా ఆట ఆడుకుందాం. నేను ఇక్కడ కొన్ని డేట్స్ రాశాను. మీ అందరికి మీ బర్త్డే డేట్స్ తెలుసా? ఓకే, అయితే నేను ఇప్పుడు ఒక్కొక్కరిని మీ బర్త్డే డేట్ అడుగుతాను, నాకు చెప్పాలి, సరేనా? ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని ఇలా కాలమ్స్ రాశాను కదా, వీటిలో కొన్ని డేట్స్ రాశాను కదా. చందు, నీ బర్త్డే ఏంటో నీకు తెలుసు కదా, కానీ నువ్వు నాకు చెప్పకు. ఒకసారి నిలబడు. ఇప్పుడు నీ బర్త్డే ఈ రోజుల్లో ఉందా? ఈ డేట్స్లో ఉందా చూడు. ఈ కాలంలో ఉందా లేదా? ఇందులో ఉందా చూడు. ఇందులో కూడా లేదా? ఇందులో చూడు. ఉందా ఇందులో? ఎస్ టీచర్. ఓకే, ఇందులో ఉందా లేదా? ఇందులో 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 ఉందా? ఎస్ టీచర్. ఓకే, నీ బర్త్డే 20 కదా? ఎస్ టీచర్. ఓ, చూసారా ఎంత ఈజీనో? ఎలా కనుక్కున్నాను మీకు తెలుసా? చిల్డ్రన్, మీకు అర్థమైందా నేను ఎలా కనుక్కున్నానో డేట్స్? మీకు తెలియట్లే కదా? ఇవి నేను యాడ్ చేసి కనుక్కున్నాను. ఓకే, అడిషన్ చేసి కనుక్కున్నాను. పిల్లలు, ఇందాక మనము ఒక గేమ్ ఆడుకున్నాం కదా. ఇప్పుడు మరైతే మీకు అందరికీ సాంగ్స్ అంటే ఇష్టమా? రైమ్స్ అంటే ఇష్టమా? అయితే ఇప్పుడు ఒక మంచి రైమ్ నేర్చుకుందామా? స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. రెడీ? Okay, 1 1 raise your hands. 1 1 raise your hands. 2 2 clap your hands. 2 2 clap your hands. 3 3 touch your knees. 3 3 touch your knees. 4 4 bend aside. 4 4 bend aside. 5 5 give high five. 5 5 give high five. Very good, children. Ishwar, you come. Look here, children. See, I am giving Chandu how many pencils? 3 pencils. And now I am giving Ishwar how many pencils? 2 pencils. See, Chandu has how many pencils? 3. And Ishwar has how many? 2. So 3 pencils and 2 pencils. If you add together, how much? 5 pencils. 3 pencils plus 2 pencils is 5 pencils. That means 3 plus 2 is 5. Isn't it? Did you understand? Yes, teacher. Okay, thank you, Chandu. Thank you, Ishwar. Go and sit. Bhavya, come here. Children, this is only for your understanding, okay? Don't play with money, okay? Okay, now I am giving Bhavya. How much is this? 110. 110. Catch this, Bhavya. And now how much? 110. 2 tens. And now I am giving one more. Now how much? 3 tens. So, how much does Bhavya have? 30. 30 rupees, isn't it? Now see, 3 tens means how much? 30. 30. 3 tens means 30. Now, catch this, Bhavya. Now, how much is this? 1 rupee. Catch this. Now, how much is this? 1 rupee. Another 1 rupee. Now, how many 1 rupees does Bhavya have? 2 1 rupees. Now, 30 rupees and 2 rupees. 2 1 rupees. How much total? 32. That means 30 plus 2 is how much? 32. Very good. Thank you, Bhavya. Children, ఇందాక భవ్యాకి నేను 30 రూపీస్ ఇచ్చాను, ఇంకా
2 1 రూపీస్ ఇచ్చాను అవునా? ఈ రెండింటిని యాడ్ చేసి మీరు ఎంత చెప్పారు నాకు? 32 అని చెప్పారు అవునా? ఓకే మహేశ్వరి ఒక నెంబర్ చెప్పు నువ్వు. 11. నువ్వు ఒక నెంబర్ చెప్పు. 35. నువ్వు చెప్పు. 27. నువ్వు ఒక నెంబర్ చెప్పు. 18. వెరీ గుడ్. నువ్వు ఒక నెంబర్ చెప్పు ఈశ్వర్. 88. వెరీ గుడ్. పవిత్ర నువ్వు ఒక నెంబర్ చెప్పు. 21. వెరీ గుడ్. అక్షయ నువ్వు ఒక నెంబర్ చెప్పు. 41. ఇవన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్ కదా. మరైతే ఇప్పుడు మీరందరు చెప్పిన నెంబర్స్ 2 నెంబర్స్ యాడ్ చేయడం ఎట్లాగో తెలుసుకుందామా? చిల్డ్రన్ ఇప్పుడు మీరు కొన్ని నెంబర్స్ చెప్పారు కదా, ఒకసారి మనం వాటిని బోర్డు మీద రాద్దాం. మహేశ్వరి నువ్వు ఏ నెంబర్ చెప్పావు? 11. వెరీ గుడ్. నువ్వే నెంబర్ చెప్పావు చెప్పు. 35. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు చందు? 18. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు ఈశ్వర్? 88. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు పవిత్ర? 21. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు అక్షయ? 41. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి ఈ నెంబర్స్ని మనము యాడ్ చేయాలి. మీకు అందరికీ ఇది ఎలా చేయాలో తెలుసా? ఇవాళ మనము 2 డిజిట్ అడిషన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. 2 డిజిట్ అడిషన్స్ ఏం తెలుసుకుంటాం ఇవాళ మనము? 2 డిజిట్ అడిషన్స్. ఇప్పుడు ఈ కార్డ్స్ని యూజ్ చేసి 2 డిజిట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. చందు ఒకసారి ఇలా రామ్మా. ఇందులో నుంచి యూ పిక్ ఎనీ 2 కార్డ్స్. ఓకే వెరీ గుడ్. చందు ఏ కార్డ్స్ పిక్ చేశాడు చూడండి, చదవండి. ఫస్ట్ కార్డులో ఏముంది నెంబరు? 34. సెకండ్ కార్డులో ఏముంది నెంబరు? 23. 34, 23. ఓకే ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మనం ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే ఫస్ట్ నెంబర్లో 34లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 4 వన్స్. వెరీ గుడ్. సో మనం ఇక్కడ నుంచి 4 స్టిక్స్ని ఇలా తీసుకున్నాం చూడండి. 1 2 3 4 స్టిక్స్ని తీసుకున్నాం అవునా? ఇప్పుడు సెకండ్ నెంబర్లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు 3 స్టిక్స్ తీసుకుందాం. 1 2 3. ఓకే 4 వన్స్కి ఈ 3 వన్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎన్ని అవుతాయి లెక్క పెట్టండి. 7. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7. ఎన్ని వన్స్ అయ్యాయి? 7 వన్స్ అయ్యాయి అవునా? ఇది పట్టుకో. ఇప్పుడు మనం టెన్స్ యాడ్ చేయాలి. ఓకే ఇందులో ఎన్ని టెన్స్ ఉన్నాయి? ఫస్ట్ నెంబర్లో 3 టెన్స్ ఉన్నాయి. సో 3 టెన్స్ తీసుకుందాం. 1 2 3 3 బండిల్స్. ఓకే ఇప్పుడు సెకండ్ నెంబర్లో ఎన్ని ఉన్నాయి టెన్స్? 2 టెన్స్ ఉన్నాయి. సో మనం 2 టెన్స్ తీసుకుందాం. 2 టెన్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం. టెన్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత అవుతాయి? 1 2 3 4 5. ఎన్ని అయ్యాయి? 5 టెన్స్ అంటే 50. సో 50కి వన్స్ ఎన్ని ఉన్నాయి ఇందాక లెక్క పెట్టాం కదా? 7 వన్స్. సో 50కి 7 వన్స్ యాడ్ చేసాం. ఎంత అవుతాయి? 57. వెరీ గుడ్. 50 + 7 ఈజ్ 57. అంటే ఈ 2 నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? ఎంత వచ్చింది ఆన్సర్? 57. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఇలాగే మీకు కార్డ్స్ ఇస్తాను. మీరు గ్రూప్స్లో కూర్చొని నాకు టోటల్స్ కనుక్కొని చెప్పాలి. ఓకేనా? చందు మీ గ్రూప్ ఈ యాక్టివిటీ చేయండి. ఈ కార్డ్స్ని యాడ్ చేయండి. ఓకే ఈ స్టిక్స్ యూజ్ చేసి నాకు టోటల్ ఎంత వచ్చిందో చెప్పండి. ఓకే ఫస్ట్ వాటిలో ఉన్న వన్స్ కౌంట్ చేయండి. ఎన్ని వన్స్ ఉన్నాయో మీ దగ్గర సింగిల్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి కౌంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు టెన్స్ కౌంట్ చేయి. ఎన్ని టెన్స్ ఉన్నాయి? ఇక్కడ 5 టెన్స్, అక్కడ 1 10 కదా. 5 ఇంకొకటి 6. ఎన్ని టెన్స్ అయ్యాయి? 6 టెన్స్. ఎక్స్ట్రా టెన్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు వన్స్ టెన్స్ మొత్తం ఎంత వచ్చాయి కౌంట్ చేసి చెప్పండి నాకు. 6 టెన్స్ 3
వన్స్. మొత్తం కలిపితే ఎంత? 63. వెరీ గుడ్. సెకండ్ బెంచ్ మీరు చేశారా? సెకండ్ గ్రూప్ చేశారా మీరు? ఎంత వచ్చింది? వన్స్ యాడ్ చేయండి. 4 వన్స్ 2 వన్స్ యాడ్ చేయండి. ఫస్ట్ 4 తీసుకోండి, తర్వాత 2 తీసుకోండి. మొత్తం ఎంత అయ్యాయి? 4 వన్స్కి 2 వన్స్ యాడ్ చేస్తే 6 వన్స్. మిగతావి ఎక్స్ట్రావి పక్కన పెట్టేసేయండి స్టిక్స్. ఇప్పుడు 10s యాడ్ చేయండి. 10s అంటే బండిల్స్ తీసుకోవాలి. ఎన్ని బండిల్స్ తీసుకోవాలి? ఫస్ట్ దాంట్లో 1 బండిల్, సెకండ్ దాంట్లో 2 బండిల్స్ తీసుకోండి. 1 2 మొత్తం కలిపి ఎంత? 3. సో 3 10s ఇంకా ఆ స్టిక్స్ ఎన్ని వచ్చాయి మొత్తము? 6. సో 3 10s 6 వన్స్ ఎంత అవుతుంది? 36. వెరీ గుడ్. పిల్లలు, ఇందాక దివ్యశ్రీ ఒక నెంబర్ చెప్పింది, అలాగే ఈశ్వర్ ఇంకో నెంబర్ చెప్పాడు, 18 ఇంకా 21. ఇప్పుడు ఆ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. పిల్లలు, 18లో ఎన్ని వన్స్ ఉన్నాయి? ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 8 వన్స్ ఉన్నాయి, అవునా? మరి అలాగే 18లో ఎన్ని 10s ఉన్నాయి? 1 10 ఉంది. మరి 21లో ఎన్ని వన్స్ ఉన్నాయి చూడండి? 1 1 ఉంది. 10s ఎన్ని ఉన్నాయి 21లో? 2 10s ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ వన్స్ని యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఈ 10స్ని యాడ్ చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ వన్స్ యాడ్ చేద్దాం. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని వన్స్ వచ్చాయి మనకు మొత్తము? 9 వన్స్. సో 8 + 1 ఈజ్ 9. 9 వన్స్ వచ్చాయి. మరి 10s ఎన్ని వచ్చాయి? 3 10s. సో 1 + 2 ఈజ్ 3. 3 10s. సో మనకి మొత్తం ఎంత వచ్చాయి? 39. 18 + 21 ఎంత వచ్చింది మనకి టోటల్? 39. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Yes, teacher. వెరీ గుడ్. పిల్లలు, మీకు ఇక్కడ 1s 10s ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నారు కదా. మీకు ఇప్పుడు కొన్ని నేను వర్క్షీట్స్ ఇస్తాను. మీరందరూ గ్రూప్స్లో డివైడ్ అయ్యి వీటిని మీరు సాల్వ్ చేయాలి. యాడ్ చేస్తారా మీరు గ్రూప్స్లో? Yes, teacher. ఓకే, మరైతే గ్రూప్స్ ఫామ్ అవ్వండి. ఫస్ట్ అందరూ 1s కౌంట్ చేసి రాయండి, తర్వాత 10s కౌంట్ చేసి రాయండి. One, two, three, four. 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ మీకు? 94. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 1s యాడ్ చేయండి అమ్మా. 1 2 3. అక్కడ రాయండి 1స్లో. 3 1s. ఇప్పుడు 10s యాడ్ చేయండి, కౌంట్ చేయండి 10s. 1 1 2 3. ఎన్ని 10s వచ్చాయి? 3 10s. 3 రాయండి అక్కడ. సో 3 10s 3 1s. నెంబర్ ఎంత? 33. వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు అదే కౌంటింగ్, అదే అడిషన్స్ ఇట్లా 10s 1sతో కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? ఎలా రాద్దామో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 16. సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 71. ఓకే, ఇప్పుడు 16లో ఎన్ని 1s ఉన్నాయి, ఎన్ని 10s ఉన్నాయి? ఎన్ని 1s ఉన్నాయి? 6 1s. సో 6 1s. మరి 10s ఎన్ని ఉన్నాయి? 1 10 ఉంది. సో 1 10. సో 1 10s అంటే ఎంత? 1 10s అంటే 10. వెరీ గుడ్. 1 10s అంటే 10. 6 1s అంటే ఎంత? 6. 10 + 6 ఎంత? 10 + 6 ఎంత? 16. వెరీ గుడ్. 10 + 6 is
16. ఇప్పుడు 71 కూడా అట్లాగే రాద్దాం. ఓకే, 71లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 వన్స్ ఉన్నాయి. సో 1 వన్స్. మరి 71లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 7 టెన్స్ ఉన్నాయి. 7 టెన్స్. ఇప్పుడు వన్స్ టెన్స్ ఇక్కడ రాసాం కదా, వీటిని ఇక్కడ రాయాలి. 7 టెన్స్ అంటే ఎంత? 70. వెరీ గుడ్, 70. 1 వన్స్ అంటే 1. గుడ్, బాగా చెప్తున్నారు ఆన్సర్స్. 70 ప్లస్ 1 ఎంత? 71. ఇప్పుడు వన్స్ని టెన్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ రాయాలి. ఓకేనా? సో 6 వన్స్ 1 వన్స్. 6 ప్లస్ 1 ఎంత? 7 వన్స్. ఇప్పుడు టెన్స్ యాడ్ చేయండి. 1 టెన్స్ 7 టెన్స్. 1 ప్లస్ 7 ఎంత? 8. 8 టెన్స్ అంటే ఎంత? 8 టెన్స్ అంటే ఎంత? 8 టెన్స్ అంటే? వెరీ గుడ్. 8 టెన్స్ అంటే 80. 7 వన్స్ అంటే? 7 వన్స్ అంటే? 7. 7 వన్స్ అంటే? 80 ప్లస్ 7 ఎంత? 80. 80 ప్లస్ 7? వెరీ గుడ్. 87. అంటే 16 ప్లస్ 71 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 87. ఓకే పిల్లలు, మీకు ఇచ్చిన ఇప్పుడు చార్ట్స్లో నెంబర్స్ యాడ్ చేసి నాకు టోటల్ ఎంతో చెప్పండి. ఓకే, చేయండి. ఫస్ట్ వన్స్ యాడ్ చేయాలి, తర్వాత టెన్స్ యాడ్ చేయాలి. ఓకే, చేయండి అమ్మా. 4 వన్స్ 8 టెన్స్ కదా, 84 అంటే. సో ఎన్ని టెన్స్ వస్తాయి? 8 టెన్స్. 8 టెన్స్ ప్లస్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 4 వన్స్. 8 టెన్స్ ఎంత? 80. వెరీ గుడ్. 80 ప్లస్ 4 వన్స్ ఎంత? 4. 80 ప్లస్ 4 ఎంత? 84. వెరీ గుడ్. అక్కడ రాసే. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 12 కదా. సో ఎన్ని టెన్స్ ఉన్నాయి అందులో? 110. 110. ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్. రాయి. 1 టెన్స్ ఎంత? 1 టెన్స్ అంటే 10. వెరీ గుడ్. 2 వన్స్ అంటే 2. 10 ప్లస్ 2 ఎంత? 10 ప్లస్ 2? 12. రాయి అక్కడ. గుడ్. ఇప్పుడు అక్కడ యాడ్ చేయి. ఫస్ట్ వన్స్ యాడ్ చేయి, తర్వాత టెన్స్ యాడ్ చేయి. ఫస్ట్ వన్స్. 4 ప్లస్ 2 ఎంత? 6. రాయమ్మ వన్స్లో. టెన్స్ యాడ్ చేయి ఇప్పుడు. 8 ప్లస్ 1? 9. వెరీ గుడ్. 9 టెన్స్. ఇప్పుడు ఇక్కడ నంబర్ రాయి. 9 టెన్స్ ఎంత? ఇక్కడ రాయి. ఇవి రెండు యాడ్ చేసి 80 ప్లస్ 10 ఎంత? 90. రాయి. 90 రాయి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయి. 4 ప్లస్ 2 ఎంత? 6. వెరీ గుడ్. 90 ప్లస్ 6 ఎంత? 90 ప్లస్ 6? 96. రైట్. చూసారా, అడిషన్ అయిపోయింది. 84 ప్లస్ 12 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? ఎంత వచ్చింది యాడ్ చేస్తే? లాస్ట్లో 96. వెరీ గుడ్. పిల్లలు, మనం ఇప్పుడు నంబర్స్తో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? 52 ప్లస్ 21. ఈ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడు స్టిక్ బండల్స్ కాకుండా ఓన్లీ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ వన్స్ని యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఈ టెన్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఈ నెంబర్స్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఈ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏ నెంబర్స్ యాడ్ చేయాలి? ఈ రెండు యాడ్ చేసుకోవాలి, తర్వాత ఈ 2 యాడ్ చేయాలి. అందరికి అర్థమైందా? క్లియరా? సో ఫస్ట్ 2, 1 ఈ 2ని యాడ్ చేయాలి. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి. 2 ప్లస్ 1 ఎంత? వెరీ గుడ్. 2 ప్లస్ 1 3. ఇప్పుడు 5 ప్లస్ 2 ఎంత? 7. సో 2 ప్లస్ 1 3, 5 ప్లస్ 2 ఎంత? 7. సో మొత్తం ఆన్సర్ టోటల్ ఎంత? 52 ప్లస్ 21 ఎంత వచ్చింది? 73. 52 ప్లస్ 21 ఎంత వచ్చింది? 73.
వెరీ గుడ్. సో మీరందరూ కూడా ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్లో పేజ్ నెంబర్ 106 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయండి. ఓకేనా? పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం, మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మీకు వర్క్షీట్స్ ఇచ్చాను కదా, ఆ వర్క్షీట్స్లో అడిషన్ సమ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మంచిగా చేయండి. ఇది యాడ్ చేసి ఇక్కడ రాయి, ఆన్సర్స్ రాయి. నువ్వు కూడా రాయి, ఇక్కడ ఆన్సర్స్ రాసి. ఇది చేశాను కదా, ఇప్పుడు బోర్డు మీద ఉంది కదా, సేమ్ అదే. ఓకే, రాయి రాయి నాన్న, ఇక్కడ రాసే. ఇవి యాడ్ చేసి నెంబర్స్ రాయి. వస్తున్నాయా? చెయ్యి. నేను చెప్తాను, ఎవరికైనా రాకపోతే నేను హెల్ప్ చేస్తుంటా. ఓకే, చెయ్యండి. అంతే, నెంబర్స్ యాడ్ చేసి అక్కడ రాయడమే. ఓకే, ఇవి ఇక్కడ రాయి, ఇవి యాడ్ చేసి ఇక్కడ రాసే. ఓకే, యాడ్ చేసి ఇక్కడ రాసి, యాడ్ చేసి ఆన్సర్స్ రాసే. ఓకే పిల్లలు, మీకు వర్క్షీట్స్ ఇచ్చాను కదా. ఓకే, ఇవాళ నేను చెప్పిన టాపిక్లోవే అవన్నీ ఉన్నాయి. మీకు అడిషన్స్ అందరికీ అర్థమైంది కదా? వెరీ గుడ్. సో అవన్నీ మంచిగా కరెక్ట్గా ఆన్సర్స్ రాయండి. ఎవరెవరికి రావట్లేదో నా దగ్గరికి వచ్చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? 2 digit అడిషన్స్. ఏం నేర్చుకున్నాము? అడిషన్స్. దేనివి? 2 digitవి. 2 digit అడిషన్స్. ఏం నేర్చుకున్నాం చెప్పండి? 2 digit addition. ఓకే. ఇప్పటి వరకు మనము గణితంలో 90 నిమిషాల పీరియడ్లో 45 నిమిషాలు బోధనా పీరియడ్ మరియు మిగిలిన 45 నిమిషాలకు సంబంధించిన అభ్యాస పీరియడ్ ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాం. దీని తర్వాత మనం అనుసరిస్తున్న 5+1 విధానంలో వారంలో 5 రోజులు బోధన మరియు దానికి సంబంధించిన వర్క్షీట్స్ చేయిస్తాం. అలాగే 6వ రోజు వర్క్బుక్లో ఒక అసెస్మెంట్ షీట్ ఇవ్వబడింది. ఇది ఆ 5 రోజుల్లో జరిగిన వాటి అసెస్మెంట్ కోసం తయారు చేయబడింది. 6వ రోజు 30 నిమిషాలలో విద్యార్థులచే ఆ అసెస్మెంట్ షీట్ చేయించి మిగిలిన 60 నిమిషాలలో వారికి మనం రెమిడియల్ అందించాలి.